హసీనాపురం గ్రామం వెలుపల రాత్రి 7 గంటల సమయం చెట్లలో ఏదో జంతువు అరుపు. గ్రామస్తులు దగ్గరకు వెళ్లి చూడగా గాయాలతో ఉన్న పులిపిల్ల. గ్రామస్తులు చాకచక్యంగా దానిని పట్టుకుని పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని హసీనాపురం గ్రామంలో బుధవారం రాత్రి హసీనాపురం గ్రామస్తులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. గ్రామ సమీపంలో పులిపిల్ల వచ్చిందని తెలిసి భయపడిపోయారు. వివరాల మేరకు హసీనాపురం గ్రామంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో నివాస గృహాలకు సమీపంలో పొలాల వద్ద విచిత్రమైన అరుపులు వినిపించడంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, అతని సోదరుడు టార్చ్ లైట్ల సాయంతో అక్కడికి వెళ్లి చూడగా పులిపిల్ల దర్శనమిచ్చింది. ఒంటి నిండా గాయాలతో అది ఉండగా అత్యంత ధైర్యంగా వారు గోనపట్ట సాయంతో పులిపిల్లను పట్టుకున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు, కొమరోలు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కొమరోలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, వెటర్నరీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పులిపిల్లను గమనించగా దాని ఒంటి నిండా తీవ్ర గాయాలై ఉన్నాయి. గత 3 రోజులుగా తిండి లేక అది నీరసంతో ఉంది. అక్కడికక్కడే పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ స్వామి కుమార్ ప్రథమ చికిత్సలో భాగంగా దానికి సూదులను వేశారు. వెంటనే గిద్దలూరు వెటర్నరీ వైద్యశాలకు తరలించారు. అక్కడ అటవీ శాఖ అధికారులు, వెటర్నరీ అధికారులు పరిశీలించగా అది పులిపిల్ల కాదని, అడవి పిల్లి అని, దానికి పులికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదని, కావున ఎవరు భయపడవలసిన పని లేదని, అటవీ ప్రాంతం నుంచి అది వస్తుండగా దారిలో ఇతర జంతువులు వల్ల గాయాల పాలై అస్వస్థగా ఉందని తెలిపారు. అది పులిపిల్ల కాదని, అడవి పిల్లి అని తెలుసుకున్న హసీనాపురం గ్రామస్తులు, కొమరోలు మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నా పేరు డాక్టర్ స్వామి కుమార్ అండి. ఈరోజు కొమరోలు మండలం హసీనాపురం గ్రామంలో గ్రామస్తుల సమాచారం మేరకు చిరుతపులి అని చెప్పేసి వాళ్ళు ఫారెస్ట్ వారికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. దాన్ని వెళ్ళి ఫారెస్ట్ అధికారులు తీసుకుని వచ్చారు. మేము వచ్చి దాన్ని పరీక్షించి చూడగా అది చిరుతపులి కాదు, ఎటువంటి పులి జాతికి సంబంధించిన యానిమల్ కాదు. అది కేవలం జంగిల్ క్యాట్, అది అడవి పిల్లి అండి. అది ఇంజూర్ అయ్యింది, కాస్త సివియర్ గానే ఇంజూర్ అయ్యింది. డాగ్స్, స్ట్రే డాగ్స్ గానీ లేకుంటే వైల్డ్ యానిమల్స్ ఏదన్నా అటాక్ జరిగిండొచ్చు. ఆ ఇంజురీస్ లో దానికి మ్యాగటెడ్ వూండ్స్ ఉన్నాయి. అలాగే హైండ్ లింబ్ బ్రేక్ అయింది, ఫ్రాక్చర్ అయింది. 2-3 రోజులు దానికి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిగా చికిత్సను అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఫారెస్ట్ లో దాన్ని వదిలే విధంగా ఏర్పాటు చేయాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించాం. అలాగే చేస్తాం.